27కి స్టార్ట్ చేస్తున్నాం. వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 జూలై 27కి ఈరమండల రిజర్వాయర్ పూర్తి చేస్తాం. తోటపల్లి డిస్ట్రిబ్యూటరీస్ అన్ని కూడా జూలై 27కి చేస్తాం. జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్ని 27 నాటికి పూర్తి చేసి ముందుకెళ్తాం. ఇంకొక పక్క 60 సంవత్సరాల మీ అందరి కళ నేరేడి బ్యారేజ్. మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో కూడా బాగా మాట్లాడి సమన్వయం చేసి అన్ని ఇంటర్ స్టేట్ అడ్డంకులన్నీ తొలగించారు. ట్రిబ్యునల్ అవార్డు కూడా వచ్చేసింది. ఇప్పుడు హామీ ఇస్తున్న ఈ టర్మ్లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అంటే నేను లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేస్తా, కానీ మీ ఆలోచన కూడా మారాలి. నేను ఒక పని చేయాలంటే లిటిగేషన్ పెట్టడం, లేకుంటే ల్యాండ్ ఇమ్మంటే అడ్డంకులు పెట్టి కూర్చోవడం, కోర్టుకు పోవడం, ఇవన్నీ మారాల. నేను ఒక పెద్ద సంకల్పం తీసుకున్నాను. రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 చేయాలని, తెలుగు వారిని ప్రపంచంలోనే అగ్రజాతిగా తయారు చేయాలని నేను ఈ కార్యక్రమాలు చేస్తే ఈరోజు మీరు చూస్తున్నారు 23 నెలలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు. మీరు నేరేడు బ్యారేజ్ ఉందా? ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయాలన్న ఆలోచన వచ్చిందా? లేకుంటే ఏ ఆలోచన చేసే పరిస్థితులు లేరు. కానీ ఆ రోజు జరిగింది మీరు చూస్తే ఎక్కడ చూసినా ప్రభుత్వ టెర్రరిజం. ఇక్కడే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు. ఒకరోజు నిద్ర లేస్తే ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఉన్న పళంగా ఇక్కడి నుంచి అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఒక్కరే కాదు, కబ్జాలు, బెదిరింపులు, కేసులు, అరాచకం, మామూలు విధ్వంసం కాదు, విధ్వంసం 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 నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆనాడు అశాంతి, అలజడి, అభద్రత, ఎవరి ఆస్తి ఎవరికి లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళ మాట వినకపోతే మీ భూమిని ప్రభుత్వ లెక్కల్లో పెట్టేశారు. 22A పెట్టారు. నాకు 3 సంవత్సరాలు పడతా ఉంది. ఇదంతా కూడా గొడ్డలి పార్టీతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేటుపడింది. అన్నింటినీ సరిచేసి మళ్ళీ బ్రాండ్ ఏపీని నేషనల్ మ్యాప్లో పెట్టే బాధ్యత తీసుకున్నాం. అయితే ఆ పార్టీ మారలేదు. ఆ పార్టీ పేరే కొత్తగా నేను పెట్టింది. మేమందరం అనుకున్నది గొడ్డలి పార్టీ అంటే మీకు ఎప్పటికీ శాశ్వతంగా గుర్తుంటుంది. మళ్ళీ గుర్తు లేకపోతే మరిచిపోతే మన మీద గొడ్డలు వేటుపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో పక్క మీరు చూస్తే ఫేక్ న్యూస్, వాస్తవం ఉండదు, సోషల్ మీడియాలో పెట్టేస్తారు. ఏదో కావాలని ఇతను పలానా సంబంధాలు ఉన్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్. తమ్ముళ్ళు ఎవరు లేరుమా? ఎవరు లేరు? కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవరు లేదు, మీరు కూర్చోండి, ఏం కాదు. పోలీసులు అక్కడ నథింగ్ మా, కూర్చోండి. ఓకే తమ్ముళ్ళు కూర్చోండి మా, ఏం కాదు, కూర్చోండి. ఈ సైకాలజీ మీరు అర్థం చేసుకోవాలి. ఇదే పని చేస్తారు మీరు. ఉదాహరణకు ఆడేమీ లేదు, ఏదో చిన్న సౌండ్ వచ్చింది, అందరూ లేచేశారు. ఇదే సైకాలజీ గొడ్డలి పార్టీ చేసే పని. ఒకటి ఏదో క్రియేట్ చేస్తారు, మీరంతా లేచి పారిపోతారు. అదే సమస్య. అది లేదని చెప్పడానికి నాకు టైం పట్టింది, డిస్టర్బ్ కావడానికి 1 సెకండే పట్టింది. ఇది ఎప్పుడు విధ్వంసానికి అభివృద్ధికి ఉన్న తేడా. ఇటీవల NCRB నేషనల్ క్రైమ్
రికార్డ్ బ్యూరో ఒక అసెస్మెంట్ చేస్తే దేశంలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే రాష్ట్రాల్లో మనం 2వ స్థానంలో ఉన్నాం. దీనికి కారణం వీళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పంపకాల్లో తేడా, అది కూడా అక్రమంగా సంపాదించిన సంపాదన. అక్కడి నుంచి మేము చంపేశాను బురదేస్తే మొత్తం వెరిఫై చేస్తే వీళ్లే చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీ అందరికీ ఐడియా ఉంది. బాబాయిని గొడ్డలతో చంపి తిరిగి ఆ కత్తి నా చేతిలో పెట్టి సాక్షిలో వేసి నన్ను దోషిగా చూపించి ఎన్నికల్లో గెలిచారంటే ఎంత ప్రమాదమో మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకే అవకాశం లేకపోతే మీరు ఒక లెక్క అని అడుగుతున్నా. అదే సమయంలో ఎప్పటికీ అప్రమత్తంగా ఉండమని కొత్త నాటకాలతో కూడా వస్తారు. మళ్ళీ నేను మారిపోయా, తప్పు జరిగిపోయింది, మళ్ళా క్షమించండి, ఇంకోసారి మళ్ళీ మిమ్మల్ని అందరినీ గొడ్డలి కాకపోతే ఈసారి గొడ్డలి ప్లస్ తీసుకొచ్చి మిమ్మల్ని ఫినిష్ చేస్తారని చెప్పేవి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఒక్క మాట మీకు అందరికీ చెప్పాలి. ఉత్తరాంధ్రలో హుద్హుద్ వచ్చింది. నేను వారం రోజులు ఇక్కడే ఉన్నా. నార్మల్సీ వచ్చేవరకు ఇక్కడే ఉన్నా. ఆ రోజు నేను ఒక మాట దీపావళి సమయంలో చెప్పాను. ఎవరు టపాకాయలు కాల్చొద్దని చెప్తే ఒక్క వ్యక్తి కూడా టపాకాయలు కాల్చకుండా దీపావళి సెలబ్రేట్ చేశారంటే ఉత్తరాంధ్ర పైన నాకుండే నమ్మకం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మీ నిబద్ధత. ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా చూశాను నేను. ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది. నీతి నిజాయితీగా ఎక్కడ అవినీతి లేకుండా ఎప్పటికప్పుడు డబ్బులు పే చేసినటువంటి డిస్కాం విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎన్ని బాగా చేసినా కొన్ని బయట నుంచి వచ్చి మన మీద పడతాయి. ఈరోజు అలాంటిదే జరిగింది. ఇరాన్లో యుద్ధం, భారతదేశంలో గ్యాస్ లేదు. ఇరాన్లో యుద్ధం, ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. ఇరాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ మనం పండించే అక్వా ప్రాన్ను కొనేవాళ్ళు లేకుండా పోయే పరిస్థితి, రేట్లు తగ్గిపోయే పరిస్థితి. ఈ విధంగా మొత్తం సమస్యలు వచ్చాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపును మనందరం పాటించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభావం మనపైన కూడా ఉంటుంది. ఉన్నప్పుడు సమర్థవంతంగా నిలదొక్కోవాలి. అందుకే ఈరోజు మీరు చూస్తే ప్రభుత్వం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వీలైనంత వరకు పెట్రోల్ డీజిల్ తగ్గించడానికి ఇంటి దగ్గర నుంచే పనిచేసే అలవాటు, ఆన్లైన్లో పనిచేసే అలవాటు పెట్టుకోవాలి. బంగారు కొనడం తగ్గించడం అందరికీ అలవాటు ఉంది. సెక్యూరిటీ కింద కొంటా ఉంటాం. కానీ మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆ పెట్టుబడి వేరే దానిపైన పెట్టుకోవడం అవసరం. కొనుగోలు తగ్గించాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు 10 మంది వస్తే 10 కార్లు వేసుకొని వస్తాం. ఒక కారులో రావచ్చు, లేకుంటే ఒక వాహనంలో ఒక బస్సులో రావచ్చు. దీన్ని అలవాటు చేసుకోవాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరగాలి కొన్ని రోజులు. వంట నూనె వాడకం తగ్గించాలి. పామాయిల్ ఇష్ట ప్రకారం తింటున్నాం. దీనివల్ల ఆరోగ్యానికి కూడా హానికరం. రెండోది మన ఇంపోర్ట్స్ కూడా ప్రమాదం. దీన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడే ప్రకృతి సేద్యం పక్కనే ఒక ఆడబిడ్డ వచ్చింది. నేను అడిగాను, సార్ నేను చేసే సేద్యం మా ఇంట్లో ఉండే చెత్త అంతా కూడా కాంపోస్ట్గా కన్వర్ట్ చేసుకుని అదే మరి ప్రకృతి సేద్యం చేసి నేను పండించిన పంటలను ఊర్లో కూడా అమ్ముతున్నాను, నాకు డబ్బులు వస్తాయని చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు తినే తిండి యూరియా పండించిన తిండి. అదే మరిగా మనం వాడే క్రిమి సంహారక మందులు భయంకరమైనవి. దీనివల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకని
ఈరోజు ప్రకృతి సేద్యానికి పోయాం. 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం చేసి ఏకైక రాష్ట్రం ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది 40 లక్షలు చేద్దాం, 50 లక్షలు చేద్దాం. అవసరమైతే జీవామృతం కూడా టెక్నాలజీ ద్వారా వాడే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నానో టెక్నాలజీతో ఎరువులేసే పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రోత్సహించాలి. రెండవది స్వదేశీని ప్రోత్సహించడం. నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బ్రాండే వాడండి. భారతదేశం వాడాలి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్లు వాడాలి. అందరం కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన విదేశ ప్రయాణాలు కాకుండా మన దేశంలోనే బ్రహ్మాండమైన ప్లేసులు ఉన్నాయి. మాన్యంలో మంచి జలపాతాలు ఉన్నాయి. అరకు బెటర్ దెన్ కాశ్మీర్. అదే మరి ఇంకో పక్క పోతే పోలవరం ఆ ప్రాజెక్టు దగ్గర మీరు చూసిన పాపికొండలకు వెళ్తే బ్రహ్మాండమైన ప్లేసెస్ ఉన్నాయి. భారతదేశంలో లేని ప్లేసెస్ ఏమీ లేవు. అందరినీ కోరుతున్నా, ఇప్పటి నుంచి విత్ ఇన్ ది కంట్రీ మనం అందరం కూడా టూరిజం కానీ ఏదైనా చూడాలంటే చూసే పరిస్థితి రావాలి. మా ఆడబిడ్డలకు చాలా సంతోషం. నేను ఉచిత ప్రయాణ సౌకర్యం పెట్టాను. స్త్రీశక్తి కింద ఫ్రీగా తిరుగుతున్నారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే దేవాలయానికి పోయి వస్తే మీ మనస్థిమితం వస్తుంది. అదే మరి మీరు పోవడమే కాకుండా మీ పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళు కూడా తీసుకుపోతున్నారు. ఇలాంటి మంచి సాంప్రదాయాలకి శ్రీకారం చుడదాం. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఈ సమయంలో ఇక్కడ అధికార యంత్రాంగం మా టీం అంతా ఉన్నారు. బ్రీఫ్గా చెప్పారు.